ప్రీవియస్ లెక్చర్ వరకు మనం 2 సెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ సెక్షన్ ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్లో సిఎస్ఎస్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి సిఎస్ఎస్ని ఎలా యాడ్ చేస్తాం, అండ్ సిఎస్ఎస్ సింటాక్స్ ఏంటి ఎక్సెట్రా ఇవన్నీ చూసాం. సెకండ్ సెక్షన్ కలర్స్ అండ్ గ్రేడియంట్స్లో సిఎస్ఎస్లో కలర్ రిలేటెడ్ ప్రాపర్టీస్కి వాల్యూస్ ఇవ్వడం కోసం యూజ్ చేసే డిఫరెంట్ కలర్ ఫార్మాట్స్ గురించి డిస్కస్ చేసాం. ఆల్సో ఎలిమెంట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ప్రొవైడ్ చేయాలో చూసాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని కస్టమైజ్ ఆర్ మోడిఫై చేయడం కోసం యూజ్ చేసే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ లైక్ బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్, అటాచ్మెంట్ ఎక్సెట్రా ఇవన్నీ చూసాం. ఈ లెక్చర్లో సిఎస్ఎస్ యూనిట్స్ గురించి స్టార్ట్ చేద్దాం. సో సిఎస్ఎస్లో యూనిట్స్ని ఎలా యూజ్ చేస్తాం అండ్ వాటిలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఏంటి ఈ లెక్చర్లో చూద్దాం. సిఎస్ఎస్ యూనిట్స్ అనేవి సైజెస్, డిస్టెన్సెస్, పొజిషన్స్ ఇవన్నీ వెబ్ డిజైన్లో డిఫైన్ చేయడం కోసం చాలా ఇంపార్టెంట్. ఇవి లేఅవుట్స్ క్రియేట్ చేయడం కోసం ఒక కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ప్రెసిషన్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ సిఎస్ఎస్లో సెవరల్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా 2 మెయిన్ కేటగిరీస్లో గ్రూప్ చేయొచ్చు, అబ్సల్యూట్ యూనిట్స్ అండ్ రిలేటివ్ యూనిట్స్. సో ఈ లెక్చర్లో మోస్ట్ కామన్లీ యూజ్డ్ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ యూనిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అబ్సల్యూట్లో ఫస్ట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ పిక్సెల్స్. పిక్సెల్స్ అనేవి ఎలిమెంట్స్కి ఒక ఫిక్స్డ్ సైజ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇవి మోస్ట్ కామన్లీ ప్రిసైజ్ డైమెన్షన్స్ ప్రొవైడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇవి ఎలాంటి అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వవు, అంటే స్క్రీన్ సైజెస్ మీద ఆర్ అదర్ ఎలిమెంట్ సైజెస్ మీద పిక్సెల్స్ అనేవి డిపెండ్ అవ్వవు. ఇవి అందుకే అబ్సల్యూట్ యూనిట్స్ అంటాం. సెకండ్ టైప్ ఆఫ్ అబ్సల్యూట్ యూనిట్స్ ఇంచెస్, సెంటీమీటర్స్ అండ్ మిల్లీమీటర్స్. ఫిజికల్ మెజర్మెంట్స్ కోసం ఇవి మోస్ట్ కామన్లీ యూజ్ చేస్తాం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మన వెబ్సైట్లో ఏదైనా పర్టిక్యులర్ కంటెంట్ ప్రింటబుల్ ఆప్షన్ ఇస్తే ఇన్ కేస్ దాన్ని యూజర్ ప్రింట్ చేసినప్పుడు ఎలాంటి డైమెన్షన్స్లో కనిపించాలి అన్నదానికి మనం ఇంచెస్లో ప్రొవైడ్ చేయొచ్చు. థర్డ్ వన్ పాయింట్స్ అండ్ పీకాస్. 1 పాయింట్ అంటే 1/72 parts of a inch, అంటే 72 points is 1 inch and 12 points is 1 pica, అంటే 6 picas is 1 inch అని. సో మనం మోస్ట్ కామన్లీ యూజ్ చేసేది పిక్సెల్స్. ఈ అదర్ 2 యూనిట్స్ అనేవి మనం ఎక్కువగా వెబ్ డిజైన్లో యూజ్ చేయం, బట్ జస్ట్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ ఇవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ అబ్సల్యూట్ యూనిట్స్ కూడా అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ స్క్రీన్ సైజెస్ అండ్ అదర్ ఎలిమెంట్ సైజెస్ మీద డిపెండ్ అవ్వవు. ఇవి మనం ఏ స్క్రీన్ సైజ్లో ఓపెన్ చేసినా ఒకేలా కనిపిస్తాయి. సో ఇది వీటి మెయిన్ డిసడ్వాంటేజ్. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒక 500 పిక్సెల్ వైడ్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తే యూజర్ స్క్రీన్ సైజ్ బట్టి అది చేంజ్ అవ్వదు. అంటే 500 పిక్సెల్ అనేది డెస్క్టాప్లో ఓపెన్ చేసినా, ఫోన్లో ఓపెన్ చేసినా, ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా 500 పిక్సెల్ కిందే కనిపిస్తుంది. బట్ ఇన్ కేస్ మన ఎలిమెంట్స్ రెస్పాన్సివ్ ఉండాలి అంటే యూజర్ స్క్రీన్ సైజ్ బట్టి మన ఎలిమెంట్స్ మోడిఫై అవ్వాలి అనుకుంటే మనం రిలేటివ్ యూనిట్స్ని యూజ్ చేస్తాం. సో రిలేటివ్ యూనిట్స్లో మనం మోస్ట్ కామన్లీ యూజ్ చేసే యూనిట్స్ వ్యూ పోర్ట్ హైట్ అండ్ వ్యూ పోర్ట్ విడ్త్. విహెచ్ ఆర్ వ్యూ పోర్ట్ హైట్ అంటే 1% ఆఫ్ ద ఎంటైర్ హైట్ ఆఫ్ అవర్ స్క్రీన్. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఎంత హైట్ ఉందో ఈ హైట్లో 1% అంటే 1 VH అని. సో మనం ఇన్ కేస్ ఒక ఎలిమెంట్కి 50 VH అనే యూనిట్ ప్రొవైడ్ చేస్తే అది 50% ఆఫ్ ద హైట్ని ఆక్యుపై చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు. అండ్ ఇన్ కేస్ యూజర్ ఆ వెబ్ పేజ్ కంటెంట్ని ఒక ఫోన్లో ఓపెన్ చేస్తే అప్పుడు ఫోన్ హైట్లో 50% అనేది ఆక్యుపై అవుతుంది. ఆర్ ట్యాబ్లెట్లో ఓపెన్ చేస్తే ట్యాబ్లెట్ హైట్లో 50% అనేది ఆక్యుపై అవుతుంది. సో ఆటోమేటిక్గా స్క్రీన్ అంటే ఆ వ్యూ పోర్ట్ హైట్ అండ్ విడ్త్ బట్టి మనకి ఆ ఎలిమెంట్ సైజ్ కూడా మారుతుంది ఇన్ కేస్ మనం VW అండ్ VH యూనిట్స్ యూజ్ చేస్తే. సో VH ఎలానో VW అలానే, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విడ్త్. సో 1 VW is 1% ఆఫ్ ద ఎంటైర్ విడ్త్. సెకండ్ టైప్ ఆఫ్ రిలేటివ్ యూనిట్స్ M అంటే పేరెంట్ ఎలిమెంట్ సైజ్ బట్టి చైల్డ్ ఎలిమెంట్ మారుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం పేరెంట్ ఎలిమెంట్కి 24 పిక్సెల్ అనే ఫాంట్ సైజ్ ప్రొవైడ్ చేసాం. అప్పుడు చైల్డ్ ఎలిమెంట్కి మనం 2EM అనే ఫాంట్ సైజ్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు దానికి 2 times అవుతుంది. పేరెంట్ ఎలిమెంట్కి 2 times ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే 48 పిక్సెల్ ఫాంట్ సైజ్ అవుతుంది.
వీటిని ఇంకా క్లియర్గా మనం కోడ్ ఎడిటర్లో చూద్దాం వన్స్ అదర్ 2 టైప్స్ కూడా డిస్కస్ చేసిన తర్వాత. సో థర్డ్ రిలేటివ్ యూనిట్ రెమ్ ఆర్ రూట్ ఈఎం. రూట్ ఈఎం అంటే ఎలా అయితే మనకి ఎంలో పేరెంట్ అండ్ చైల్డ్ మధ్య రిలేషన్షిప్ ఉంటుందో, రూట్ ఈఎం ఆర్ రెమ్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అండ్ ఎలిమెంట్కి ఉంటుంది. సో మనం బేసికల్లీ మన వెబ్ పేజ్ కంటెంట్ అంతా కూడా హెడ్ అండ్ బాడీ ఎలిమెంట్స్ కూడా హెచ్టిఎంఎల్ రూట్ ఎలిమెంట్లో ఎన్క్లోజ్ చేస్తాం ఆర్ రూట్ ఎలిమెంట్లో ర్యాప్ చేస్తాం. ఆ రూట్ ఎలిమెంట్కి మనం ఏదైతే ఫాంట్ సైజ్ ప్రొవైడ్ చేస్తామో దాని మీద మనం ఏ ఎలిమెంట్స్కి రెమ్ అనే వాల్యూ ఇస్తామో అవన్నీ కూడా ఆ ఫాంట్ సైజ్కి రిలేటివ్గా చేంజ్ అవుతాయి. సో దానికి మనం రూట్ ఈఎం అనే యూనిట్స్ యూజ్ చేస్తాం ఆర్ రెమ్. ఫైనలీ ది మోస్ట్ కామన్లీ అండ్ వైడ్లీ యూజ్డ్ రిలేటివ్ యూనిట్ పర్సంటేజ్. సో అది మనం ఎవ్రీడే యూజ్ చేసే యూనిట్. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ మనం ఒక ఎలిమెంట్కి 50% అనే విడ్త్ ఇస్తే అది పేరెంట్ ఎలిమెంట్లో 50% విడ్త్ అనేది ఆక్యుపై చేస్తుంది. 60 ఇస్తే 60%. సిమిలర్లీ హైట్ కూడా. సో వీటికి ఎగ్జాంపుల్స్ మనం కోడ్ ఎడిటర్లో చూద్దాం. సో దీనికోసం నేను units.html అనే ఫైల్ని క్రియేట్ చేశాను. సో ఎక్స్క్లమేషన్ మార్క్ ఎంటర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా HTML5 స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దీనికి టైటిల్ CSS యూనిట్స్ అని ప్రొవైడ్ చేద్దాం. నౌ బాడీలో మనం 8 సెక్షన్స్ ఫామ్ చేద్దాం. సో ఇది ఎందుకు అని తర్వాత డిస్కస్ చేద్దాం, బట్ బేసికలీ 8 సెక్షన్స్ ఫామ్ చేద్దాం. అండ్ స్టైలింగ్ కోసం నేను ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేయట్లేదు, బట్ ఇంటర్నలీ హెడ్ ఎలిమెంట్లో స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసి CSS స్టైల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో దట్ మీకు ఆ డిఫరెన్స్ ఇక్కడికే కనిపిస్తుంది. సో ఏ ఎలిమెంట్కి ఏ ప్రాపర్టీ అప్లై చేస్తున్నామో మీకు క్లియర్గా ఇక్కడే అర్థమవుతుంది. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ లైవ్ ప్రివ్యూ మనం లైవ్ సర్వర్తో రన్ చేద్దాం. లైవ్ సర్వర్తో రన్ చేసినప్పుడు మనకి యూనిట్స్ రెస్పాన్సివ్నెస్ గురించి కూడా ఈజీగా అర్థమవుతుంది. సో HTML డాక్యుమెంట్ మీద రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఆప్షన్కి వెళ్తే దేర్ యూ గో. సో మీ కరెంట్ రన్నింగ్ బ్రౌజర్లో ఈ CSS యూనిట్స్ ఫైల్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో అది ఓపెన్ అవుతుంది. సో ప్రెజెంట్ దీంట్లో ఎలాంటి కంటెంట్ మనం ఇంకా యాడ్ చేయలేదు. సో ఈ 8 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ పిక్సెల్స్ అని క్రియేట్ చేద్దాం. అండ్ దీనికి క్లాస్ నేమ్ కూడా పిక్సెల్స్. ఇప్పుడు దీన్ని స్టైల్ చేయడం కోసం CSSలో డాట్ నోటేషన్, సిన్స్ ఇది క్లాస్ నేమ్ కాబట్టి డాట్ నోటేషన్ యూజ్ చేసి పిక్సెల్స్ కర్లీ బ్రేసెస్. సో ఫస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేద్దాం సో దట్ మనకి ఆ విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ అనేవి క్లియర్గా ఇండికేట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ, విడ్త్. సో పిక్సెల్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు మనం సర్టెన్ కైండ్ ఆఫ్ నంబర్ ఇచ్చి పిక్సెల్స్ని రిప్రజెంట్ చేయడం కోసం px అనే యూనిట్స్ని యూజ్ చేస్తాం. అండ్ హైట్ 20 పిక్సెల్. దీన్ని ఇప్పుడు అవుట్పుట్లో చెక్ చేస్తే దేర్ యూ గో. సో మనం HTMLలో డిస్కస్ చేసాం బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి. బ్లాక్, సో సెక్షన్ అనేది ఒక బ్లాక్ ఎలిమెంట్, అంటే అది 100% ఆఫ్ ద విడ్త్ని ఆక్యుపై చేయాలి. బట్ ఇది ఇక్కడ ఈ పర్టికులర్ స్పేస్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది, ఎందుకంటే దీని విడ్త్ని మనం 500 పిక్సెల్కి కన్స్ట్రెయిన్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్తే, సో మనం ఇది ప్రీవియస్లీ డిస్కస్ చేసాం. ఈ యారో మీద క్లిక్ చేసి మనం ఏదైనా ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తే ఈ పర్టికులర్ వెబ్ పేజ్ HTML ఫైల్ అండ్ ఆల్సో దాని CSS స్టైలింగ్ మనకి కనిపిస్తుంది. అండ్ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసి మనం ఏదైనా పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తే దాని CSS ప్రాపర్టీస్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మనం బ్యాక్గ్రౌండ్ కలర్, విడ్త్ అండ్ హైట్ని ప్రొవైడ్ చేసాం. అండ్ ఇది HTML డాక్యుమెంట్లో ఫస్ట్ సెక్షన్ కింద ఉంది. నా దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఈ యారో పక్కన ఉండే డివైజెస్ టాగల్ డివైస్ బటన్ మీద మనం క్లిక్ చేస్తే మన వెబ్ పేజ్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్లో ఎలా కనిపిస్తుందో మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ విడ్త్ 1785 పిక్సెల్ దగ్గర ఉంది. ఈ పర్టికులర్ విడ్త్ మీద క్లిక్ చేస్తే ఇది మొబైల్ 320 పిక్సెల్ దగ్గర. సో మన వెబ్సైట్ మొబైల్ వర్షన్లో ఇలా కనిపిస్తుంది అని దాని మీనింగ్. సో ఈ 320 పిక్సెల్ అవ్వడం వల్ల ఆ రిమైనింగ్ 180 పిక్సెల్ అనేది మనకి క్రాప్ అవుతుంది మన ఎలిమెంట్లో. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇక్కడ పిక్సెల్ బదులు లారెమ్ పారాగ్రాఫ్ ఇస్తే, నెక్స్ట్ అలానే ఇక్కడ మొబైల్ 375 పిక్సెల్, మొబైల్ 425 పిక్సెల్, ట్యాబ్లెట్ 768 పిక్సెల్,
అలాగా దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఆల్సో ఈ యారో యూస్ చేసి మనం దాన్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేయొచ్చు లైక్ దిస్. సో లెట్స్ సే 1500 పిక్సెల్ దగ్గర ఈ ఇమేజ్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో 1500 పిక్సెల్ అంటే దీంట్లో 1/3 500 పిక్సెల్ ఇది ఆక్యుపై చేస్తుంది. సో పిక్సెల్ యూనిట్స్ అనేవి అబ్సల్యూట్ యూనిట్స్. అవి మనకి స్క్రీన్ విడ్త్తో పాటు అడ్జస్ట్ అవ్వవు వాటిని. సో పిక్సెల్ యూనిట్స్ అనేవి స్టాటిక్ యూనిట్స్ ఆర్ అబ్సల్యూట్ యూనిట్స్. అంటే అవి స్క్రీన్ విడ్త్తో పాటు డైనమికలీ చేంజ్ అవ్వవు. అవి ఏ డివైస్లో ఓపెన్ చేసినా 500 పిక్సెల్లే ఉంటుంది దాని విడ్త్. బట్ రిలేటివ్ యూనిట్స్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వ్యూ పోర్ట్ హైట్, దీనికి క్లాస్ నేమ్ వ్యూ పోర్ట్ -height అని ప్రొవైడ్ చేద్దాం. వ్యూ పోర్ట్ హైట్ అండ్ సిఎస్ఎస్లో డాట్, ఎప్పుడైనా క్లాస్ నేమ్స్ని కాపీ పేస్ట్ చేయడం బెటర్ సో దట్ ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ జరగవు. ఇన్ కేస్ క్లాస్ నేమ్ రాసిన సెకండ్ టైం టైప్ చేసినప్పుడు ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ జరిగినా కూడా ఆ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేవి ఆ పర్టికులర్ ఎలిమెంట్కి అప్లై అవ్వవు. సో ఇట్స్ బెటర్ టు ఆల్వేస్ కాపీ పేస్ట్ యువర్ క్లాస్ నేమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సెకండ్ టైం టైప్ చేయడం కన్నా. సో వ్యూ పోర్ట్ హైట్ అంటే ఎంటైర్ స్క్రీన్ హైట్లో ఎంత పర్సంటేజ్ హైట్ మనం ఆ ఎలిమెంట్కి ఇస్తున్నాము అన్నది. ఫర్ ఇన్స్టెన్స్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ కోరల్ అండ్ విడ్త్ అనేది 100 VW అని ప్రొవైడ్ చేద్దాం. అండ్ హైట్ లెట్స్ సే 100 VH. సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేసి క్లోజ్ ద ఇన్స్పెక్ట్. దేర్ యూ గో. సో మన వెబ్ పేజ్లో 100 VW విడ్త్ అండ్ 100 VH హైట్ తీసుకుంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఎప్పుడైతే 100 VH 100 VW అని ఇచ్చానో ఇక్కడ మనకి స్క్రోల్ వస్తుంది ఎక్స్ యాక్సిస్లో అండ్ ఆల్సో వై యాక్సిస్లో. సో ఇది ఎందుకు అంటే మనం 100 VH అని ఇచ్చాము అంటే 100% ఆఫ్ ద విడ్త్. సో మనం వ్యూ పోర్ట్ అని ఎప్పుడైతే అంటామో అది మన కంప్లీట్ స్క్రీన్ ఎడ్జ్ టు ఎడ్జ్ కన్సిడర్ చేస్తుంది, అంటే ఇంక్లూడింగ్ ద సర్చ్ బార్ అండ్ ట్యాబ్స్. సో అది మొత్తం 100 VH అవ్వడం వల్ల మనం ఎప్పుడైతే హైట్ 100 VH అని ఈ పర్టికులర్ ఎలిమెంట్కి ఇచ్చామో అది ఎక్స్ట్రా స్క్రోల్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం యూజువలీ మనం హైట్ అనేది ప్రొవైడ్ చేయం వెబ్ పేజెస్కి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఒక ఎలిమెంట్కి హైట్ ప్రొవైడ్ చేస్తామో ఇన్ కేస్ మనం దాంట్లో ఎప్పుడైనా ఫ్యూచర్లో చేంజెస్ చేస్తే లైక్ ఫర్ ఇన్స్టెన్స్ అడిషనల్ కంటెంట్ యాడ్ చేసినా ఆర్ కంటెంట్ రిమూవ్ చేసినా ఆ హైట్ అనేది సేమ్ హైట్ ఆక్యుపై అవుతుంది. సో మనకు అక్కడ ఐదర్ బ్లాంక్ స్పేస్ కనిపిస్తుంది ఆర్ టెక్స్ట్ ఎక్స్టెండ్ అయ్యి నెక్స్ట్ ఎలిమెంట్ మీద ఆక్యుపై అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం యూజువల్లీ మనం హైట్ అనేది ఆటోలో పెడతాం. సో దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ బాక్స్ మోడల్లో డిస్కస్ చేద్దాం. హైట్ ప్రాపర్టీ లెట్స్ సే 97 VH అని ప్రొవైడ్ చేస్తే స్టిల్ మోర్, సో 90 స్టిల్ స్లైడ్ స్క్రోల్ ఉంది. సో 89 VH అండ్ దేర్ యూ గో. సో బేసికలీ ఈ కంప్లీట్ ఎడ్జ్ టు ఎడ్జ్ హైట్ 100 VH అయితే ఈ వ్యూ పోర్ట్ 89% ఆఫ్ ద 100 VH ఆక్యుపై చేస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం బాడీకి ఎలాంటి మార్జిన్ కానీ ఏది ప్రొవైడ్ చేయలేదు అండ్ మనం ఓన్లీ 2 సెక్షన్స్లో కంటెంట్ ప్రొవైడ్ చేసాం, ఈ 2 సెక్షన్స్. బట్ అయినా కూడా మనకి ఇక్కడ ఒక వైట్ స్పేస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ బాడీ ఎలిమెంట్కి సర్టెన్ మార్జిన్ అండ్ ప్యాడింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం ఎప్పుడు వెబ్సైట్స్ బిగిన్ చేసినా ఫస్ట్ బాడీ ఎలిమెంట్ సెలెక్టర్తో సెలెక్ట్ చేసి దానికి మార్జిన్ 0 అండ్ ప్యాడింగ్ 0 అనేది ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేసినప్పుడు మనం విడ్త్ 100 VW అని ఇస్తే ఎగ్జాక్ట్గా 100% ఆఫ్ ద స్క్రీన్ ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే మీకు ఎక్స్ యాక్సెస్లో స్క్రోల్ లేదు చూసారా. సో నౌ ఈవెన్ ఇది కూడా మనం 90 ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ ఈవెన్ 92, 93, 95. సో ఈ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి 5 VH, ఇది 95 VH అండ్ ఇది కంప్లీట్ 100 VW. సో ఇది VH అండ్ VW ప్రాపర్టీస్ అంటే. డోంట్ యూజ్ ద హైట్ ప్రాపర్టీ ఎక్కువ. నెక్స్ట్, సో ఇది పిక్సెల్స్ అండ్ వ్యూ పోర్ట్ హైట్.
ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అండ్ పీకాస్, పాయింట్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేసే యూనిట్స్ కాదు. సో మనం దాని గురించి డీటెయిల్గా వెళ్ళట్లేదు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ రిలేటివ్ యూనిట్ ఎం గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఎం అండ్ దీనికి క్లాస్ నేమ్ ఈఎం అని ప్రొవైడ్ చేద్దాం. బట్ ఈ పర్టికులర్ సెక్షన్ని మనం ఇంకొక పేరెంట్ ఎలిమెంట్లో ర్యాప్ చేద్దాం. దీంట్లో పేరెంట్ ఎలిమెంట్ అనే కంటెంట్ ప్రొవైడ్ చేద్దాం. సో ఇక్కడ డివ్ ఒకటే ఉంది కాబట్టి మొత్తం బాడీలో నేను డైరెక్ట్గా ఎలిమెంట్ సెలెక్ట్ యూజ్ చేసి డివ్కి ఒక ఫాంట్ సైజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. లెట్స్ సే 24 పిక్సెల్. సో ఎప్పుడైతే నేను ఈ ఈఎం అనే క్లాస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి విడ్త్ ఆర్ లెట్స్ సే ఫాంట్ సైజ్, సో మనం ఏదైతే యూనిట్స్ గురించి మాట్లాడుతున్నామో అది ఓన్లీ విడ్త్ అండ్ హైట్కి అప్లై అవ్వవు. కంప్లీట్ ఎలాంటి సైజింగ్, పొజిషనింగ్, ఎలాంటి ప్రాపర్టీస్కైనా మనం యూనిట్స్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు వరకు విడ్త్ అండ్ హైట్ గురించి చూసాం. ఇప్పుడు ఫాంట్ సైజ్ గురించి చూద్దాం. ఫాంట్ సైజ్కి మనం ఎప్పుడైతే 2EM అనే యూనిట్స్ ప్రొవైడ్ చేస్తామో 2EM అంటే పేరెంట్ ఎలిమెంట్ ఫాంట్ సైజ్కి డబల్ అని అర్థం. సో 3EM అంటే 3 టైమ్స్ అని. అంటే ఇక్కడ ఈఎంకి ఫాంట్ సైజ్ 48 పిక్సెల్ అవ్వాలి. సో ఇది అవుట్పుట్లో చెక్ చేస్తే దేర్ యు గో. సో ఇది 24 పిక్సెల్ ఫాంట్ సైజ్, ఇది 48 పిక్సెల్ ఫాంట్ సైజ్. సిమిలర్లీ ఇక్కడ మనం 3EM ప్రొవైడ్ చేస్తే 3 టైమ్స్ ద ఫాంట్ సైజ్, ఆర్ 1EM చేస్తే 2 సేమ్ ఫాంట్ సైజ్. సో ఇది ఈఎం అంటే. సో పేరెంట్ ఎలిమెంట్ ఫాంట్ సైజ్ బట్టి ఈఎం యూనిట్ వాల్యూ అనేది రిలేటివ్గా చేంజ్ అవుతుంది. సో మనం బాడీ ఎలిమెంట్కి ఒక ఫాంట్ సైజ్ ప్రొవైడ్ చేస్తే దాంట్లో ఉండే అన్ని చైల్డ్ ఎలిమెంట్స్, సో బేసికలీ మనం వెబ్ కంటెంట్ అంతా మనం బాడీ ఎలిమెంట్ లోపలే ఎన్క్లోజ్ చేస్తాం. అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా బాడీ ఎలిమెంట్కి చైల్డ్ ఎలిమెంట్స్ లానే. సో మనం బాడీ ఎలిమెంట్కి ఒక ఫిక్స్డ్ ఫాంట్ సైజ్ ప్రొవైడ్ చేస్తే మిగతా అన్ని ఎలిమెంట్స్కి ఈఎం యూస్ చేసి, ఈఎం యూనిట్స్ యూస్ చేసి మనం విడ్త్స్, హైట్స్, పొజిషనింగ్ అన్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో బాడీ ఎలిమెంట్ బట్టి అది ఆటోమేటిక్గా రిలేటివ్గా చేంజ్ అవుతాయి. ఇది ఈఎం అంటే. నెక్స్ట్ రెమ్ గురించి చూద్దాం. రెమ్ అంటే రూట్ ఈఎం. అంటే మనం ఏదైతే ఈ హెడ్ అండ్ బాడీ ఎలిమెంట్స్ HTML అనే రూట్ ఎలిమెంట్లో ఎన్క్లోజ్ చేస్తున్నామో ఆ HTMLని కూడా మనం స్టైల్ ట్యాగ్లో ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేయొచ్చు. సిన్స్ మన HTML డాక్యుమెంట్లో ఒకటే HTML ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి సింప్లీ ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి దీనికి ఒక ఫాంట్ సైజ్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫాంట్ సైజ్ 16 పిక్సెల్. ఫర్ ఇన్స్టెన్స్ డిస్టెన్సెస్ ఆఫ్ పొజిషనింగ్ రెమ్ యూనిట్స్లో ప్రొవైడ్ చేసిన అవి రిలేటివ్ టు దిస్ ఫాంట్ సైజ్ చేంజ్ అవుతాయి. అంటే 1 రెమ్ అనిస్తే 16 పిక్సెల్ అని, 2 రెమ్ అనిస్తే 32 పిక్సెల్ అని, 1.5 రెమ్ అనిస్తే 24 పిక్సెల్ అని, అలాగా అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఈ రెమ్ అని సెక్షన్ ఏదైతే ఉందో డాట్ నోటేషన్ యూజ్ చేసి దానికి సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ సే లైట్ గ్రీన్ అండ్ విడ్త్ 10 రెమ్ అని ప్రొవైడ్ చేద్దాం. సో 10 రెమ్ అంటే దాని విడ్త్ 160 పిక్సెల్ ఉండాలి. సో ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యు గో. సో ఇది కరెక్టా కాదా అని చెక్ చేయడానికి లెట్స్ చేంజ్ దిస్ టు 50 పిక్సెల్. సో మనం ఎప్పుడైతే HTML రూట్ ఎలిమెంట్ది ఫాంట్ సైజ్ మార్చుతున్నామో అది అన్నిటికీ ఫాంట్ సైజ్ చేంజ్ అవుతుంది. HTML ఎలిమెంట్ లోపలే మనం బేసికలీ వెబ్ పేజ్ కంటెంట్ అంతా ఎన్క్లోజ్ చేస్తున్నాం కాబట్టి దీని ఫాంట్ సైజ్ చేంజ్ చేస్తే మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఫాంట్ సైజ్ 50 పిక్సెల్కి చేంజ్ అవుతుంది, యాజ్ యూ కెన్ సీ హియర్. బట్ అదర్ దెన్ పేరెంట్ ఎలిమెంట్ అండ్ ఈఎం. ఎందుకు అంటే వాటికి మనం ఫాంట్ సైజెస్ మళ్ళీ డిఫైన్ చేసాం కాబట్టి. సో అవి దీన్ని ఓవర్ రైడ్ చేస్తున్నాయి. సో మనం ఇక్కడ రూట్ ఎలిమెంట్కి 50 పిక్సెల్ ఫాంట్ సైజ్ ప్రొవైడ్ చేసాం. సో ఈ ఎలిమెంట్కి ఎప్పుడైతే మనం విడ్త్ 10 రెమ్ అని ఇచ్చామో దాని విడ్త్ ఏమవుతుంది 500 పిక్సెల్ అవుతుంది. 50 × 10. సో యాజ్ యూ కెన్ సీ రెమ్కి 500 పిక్సెల్ విడ్త్ ఉంటుంది. సో ఇక్కడ మీరు కంపేర్ చేయొచ్చు కదా. సో పిక్సెల్స్కి మనం 500 పిక్సెల్ అనే విడ్త్ ప్రొవైడ్ చేసాం అండ్ రెమ్కి కూడా సిన్స్ మనం విడ్త్ 10 రెమ్ ఇచ్చాం కాబట్టి ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. సో దీన్ని బ్యాక్ టు 16 పిక్సెల్ ప్రొవైడ్ చేస్తే అవి వాటి డిఫాల్ట్ సైజ్కి వెళ్ళిపోతాయి. సో 16 పిక్సెల్ అనేది డిఫాల్ట్ సైజ్ ఏ వ్యూ పోర్ట్లో కూడా. సో 16 పిక్సెల్ ఫాంట్ సైజ్ అనేది డిఫాల్ట్ సైజ్. దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. సో ఫర్ నౌ మనం 16 పిక్సెల్. సో 16 పిక్సెల్ అని ప్రొవైడ్ చేసినప్పుడు ఈ 10 రెమ్ విడ్త్ అనేది 160 పిక్సెల్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం పిక్సెల్స్, వ్యూ పోర్ట్ హైట్ అండ్ విడ్త్, ఈఎం అండ్ రెమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫైనలీ పర్సంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం.
సో పర్సంటేజెస్ గురించి బేసికలీ మనం అవి ఎవ్రీడే యూస్ చేసే లాంగ్వేజే కాబట్టి దీన్ని ఒక డెవ్లో ఎన్క్లోజ్ చేద్దాం. డెవ్ 4 sections, format document, there you go, section 1, 2, 3 and 4. నౌ ఈ డివ్ ఏదైతే అన్ని సెక్షన్స్ని ఎన్క్లోజ్ చేస్తుందో దానికి మనం స్టైల్ అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఇన్లైన్ స్టైలింగ్ ప్రొవైడ్ చేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్. సో ఈ డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ గురించి మనం డీటెయిల్గా లేఅవుట్ స్ట్రక్చరింగ్ అప్పుడు డిస్కస్ చేస్తాం. బట్ బేసికలీ డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసినప్పుడు సెక్షన్స్ అనేవి బ్లాక్ ఎలిమెంట్స్, అది మనకి తెలుసు. బట్ డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ పేరెంట్ ఎలిమెంట్కి ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఆల్ 4 సెక్షన్స్ ఆటోమేటిక్గా ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ అవుతాయి. సో మీరు అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యు గో. సో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇన్ కేస్ మీరు ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని తీసేస్తే అవి సెక్షన్ ఆర్ బ్లాక్ ఎలిమెంట్స్ కింద ప్లేస్ అవుతాయి. బట్ ఎప్పుడైతే పేరెంట్ ఎలిమెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ ప్రొవైడ్ చేసామో ఆటోమేటిక్గా అది 4 కాలమ్స్ కింద ఫామ్ అవుతాయి. నా ఈ కాలమ్స్కి మనం మాన్యువల్ విడ్త్ ఇవ్వచ్చు, అంటే మనకి నచ్చిన విడ్త్ దీనికి ప్రొవైడ్ చేయొచ్చు. సో వీటికి క్లాస్ నేమ్స్ ప్రొవైడ్ చేద్దాం. క్లాస్ Ctrl+C Ctrl+V. ఇప్పుడు ఇంటర్నల్ స్టైల్లో సెక్షన్ 1 అని రాసి, సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ సెక్షన్ 1 అని మధ్యలో స్పేస్ ప్రొవైడ్ చేసాం అండ్ ఇక్కడ మనం రాసిన సెక్షన్ 1 స్పెల్లింగ్ కూడా మిస్టేక్. సో ఎప్పుడైతే మనం దీనికి స్టైల్స్ ప్రొవైడ్ చేస్తాం, ఫర్ ఇన్స్టెన్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ క్రీమ్, మనకి ఆ స్టైల్ ఇక్కడ కనిపించట్లేదు చూసారా, ఎందుకంటే ఈ క్లాస్ నేమ్ అండ్ మనం ఇంటర్నల్ స్టైలింగ్లో యూస్ చేస్తున్న క్లాస్ నేమ్ మ్యాచ్ అవ్వట్లేదు. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది కోడ్ ఎడిటర్. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ కోడ్ ఎడిటర్ ఒక ఎర్రర్ చూపిస్తుంది రెడ్ అండర్లైన్తో. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే సెక్షన్ 1 అని ఒక స్పేస్ ఇచ్చి మెన్షన్ చేస్తున్నామో ఇది 2 క్లాసెస్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే మనం ఒక యాట్రిబ్యూట్ ప్రొవైడ్ చేసినప్పుడు యాట్రిబ్యూట్కి మనం మల్టిపుల్ వాల్యూస్ని ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఒకే ఎలిమెంట్కి మల్టిపుల్ క్లాసెస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ప్రొవైడ్ చేసింది 2 క్లాస్ నేమ్స్, సెక్షన్ అనే ఒక క్లాస్ నేమ్ అండ్ 1 అనే ఒక క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ అంటే మనం డాట్ నొటేషన్తో ప్రజెంట్ చేయాలి సిఎస్ఎస్లో, బట్ మనం ఇక్కడ డాట్ ఇవ్వలేదు కాబట్టి అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇన్ కేస్ మనం ఇక్కడ డాట్ ప్రొవైడ్ చేస్తే, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం సెక్షన్ 1 అని ఏదైతే ఇచ్చామో దానికి మనం మధ్యలో స్పేస్ ప్రొవైడ్ చేసాం. అంటే ఈ స్పేస్ ఇచ్చినప్పుడు ఇది 2 క్లాస్ నేమ్స్ కింద కన్సిడర్ చేస్తుంది. సో మనం ఏదైనా ఒక యాట్రిబ్యూట్కి వాల్యూ ప్రొవైడ్ చేసినప్పుడు మధ్యలో స్పేస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు అది 2 వాల్యూస్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్కి 2 క్లాస్ నేమ్స్ ఉన్నాయి, సెక్షన్ అనే ఒకటి, 1 అని ఒకటి. అండ్ 1 అనేది యాక్చువల్లీ ఒక ఇన్వాలిడ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్ఎస్లో దాన్ని డాట్ నొటేషన్తో డిక్టేట్ చేస్తే అది మీకు కోడ్ ఎడిటర్ ఆటోమేటిక్గా ఎర్రర్ చూపిస్తుంది. బట్ అగైన్ మీరు .1 అని వర్డ్ యూజ్ చేయొచ్చు, బట్ నంబర్స్ అనేవి క్లాస్ నేమ్స్లో యూజువలీ యూజ్ చేయం. నంబర్స్ అనేవి క్లాస్ నేమ్ యూజువలీ స్టార్ట్ చేయడానికి యూజ్ చేయం, బట్ మధ్యలో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఆల్సో మనం ఇలా స్పేస్ ప్రొవైడ్ చేస్తే దాని మీనింగ్ మనం 2 క్లాస్ నేమ్స్ ఇచ్చినట్టు. సో ఈ ప్లేస్లో మనం స్పేస్ తీసేసి ఒక హైఫన్ ప్రొవైడ్ చేద్దాం. సో అప్పుడు సెక్షన్ 1 అనేది కాపీ చేసి పేస్ట్ చేస్తే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అవుతుంది. దేర్ యు గో. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్కి మనం ఒక విడ్త్ని ప్రొవైడ్ చేద్దాం. విడ్త్ లెట్స్ సే 25%. అండ్ ఈ ఫ్లెక్స్ పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి కూడా విడ్త్ 100% అని ప్రొవైడ్ చేద్దాం. అంటే ఇది కంప్లీట్ వ్యూ పోర్ట్లో 100% విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. దాంట్లో 25% అనేది సెక్షన్ 1 తీసుకుంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తే సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ ఎలిమెంట్కి విడ్త్ని రిమూవ్ చేస్తే ఎంత కంటెంట్ అయితే ఉందో అంతవరకే స్పేస్ ఆక్యుపై చేస్తుంది. బట్ విడ్త్ 25% అని ఇస్తే మొత్తం కంటైనర్లో 25% ప్లేస్ ఇదే ఆక్యుపై చేస్తుంది. సిమిలర్లీ మిగతా సెక్షన్స్కి కూడా ప్రొవైడ్ చేద్దాం. సెక్షన్ 1, 2,
3 and 4 వీటికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేస్తే సేవ్ అండ్ దేర్ యూ గో. సో ఈచ్ ఆఫ్ దెమ్ 25% ఆఫ్ ద విడ్త్ ఆక్యుపై చేస్తున్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం పర్సంటేజెస్ మోస్ట్ కామన్లీ అండ్ వైడ్లీ యూజ్డ్ అని ఎందుకు అన్నామంటే మనం ఎప్పుడైతే ఈ టాగల్ డివైస్ బటన్ క్లిక్ చేస్తామో స్క్రీన్ విడ్త్ చేంజ్ అవుతున్న కొద్దీ దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ విడ్త్ అనేది అడ్జస్ట్ అవుతుంది. యాజ్ యూ కెన్ సీ హియర్. సో డివైస్ స్క్రీన్ విడ్త్ ఎంత ఉంటుందో దాంట్లో 25% అనేది ఈచ్ ఎలిమెంట్ తీసుకుంటుంది. సో ఇన్ కేస్ డివైస్ విడ్త్ 1000 పిక్సెల్ ఉంటే అప్పుడు ఈచ్ ఆఫ్ ఇట్ 250 పిక్సెల్ తీసుకుంటుంది. అది తగ్గిపోయి 500 పిక్సెల్ అయితే అప్పుడు ఈచ్ ఆఫ్ దెమ్ సంథింగ్ అరౌండ్ 125 పిక్సెల్ తీసుకుంటాయి. సో ఇలా పర్సంటేజెస్ రెమ్, ఈఎం అండ్ VHVW అనేవి రిలేటివ్ యూనిట్స్. అంటే యూజర్ స్క్రీన్ సైజ్ బట్టి ఈ యూనిట్స్ అనేవి ఆటోమేటిక్గా అడాప్ట్ అవుతాయి. వెరాస్ పిక్సెల్స్, పీకాస్, పాయింట్స్ ఇవి అబ్సల్యూట్ యూనిట్స్. అవి యూజర్ స్క్రీన్ సైజ్కి ఇర్రెస్పెక్టివ్గా ఏ డివైస్లో ఓపెన్ చేసినా అవి అలా సేమ్ విడ్త్ని ఆక్యుపై చేస్తాయి. సో దీనివల్ల మనం మిగతా ఎలిమెంట్స్ అనేవి డిస్టార్ట్ అవుతాయి. వెరాస్ రిలేటివ్ యూనిట్స్ వల్ల ఆటోమేటిక్గా మిగతా యూనిట్స్ కూడా ఆ స్క్రీన్ డివైస్కి తగ్గట్టు ర్యాప్ అవుతాయి. సో ఇది రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ యూనిట్స్కి డిఫరెన్స్. సో ఇవి వెరీ బేసిక్ ఎగ్జాంపుల్స్. బట్ వీటి గురించి ఇంకా డీటెయిల్గా అండ్ విత్ బెటర్ ఎగ్జాంపుల్స్ మనం డౌన్ ద కోర్స్ చూస్తాం. సో నెక్స్ట్ లెక్చర్లో నెక్స్ట్ సెక్షన్ ద బాక్స్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం.